మీడియా ముందు గుణాన్ని నిలబెట్టి నిజాన్ని బయట పెట్టించిన బాలు రోహిణి పేరు బయటపడడంతో రోహిణి చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ అయితే ఇక పోలీసులు ఇంటికి రావడంతో పోలీసులు తనని అరెస్ట్ చేస్తారేమని భయంతో జరిగిన అవమానం తట్టుకోలేక తను మేడ మీద నుంచి కిందకి దూకేసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఇక బాలు అయితే ఇక శివని ఆపుతాడు. లేదు శివ, నువ్వు అలా చేయకూడదు, చూడు నీ గురించి అత్తయ్య ఎంత బాధపడుతున్నారో అని అంటూ ఉంటే, లేదు బావా, ఈరోజు నాకు జరిగిన అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు జరిగిన అవమానానికి నేను మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశాను. ఆ రోజు డబ్బులు కొట్టేయాలని కూడా నేను అనుకోలేదు. ఆ గుణ ఇచ్చిన సలహాతోనే నేను ఇదంతా చేశాను. అయినా సరే కనీసం మా అక్క ముఖం చూసి మా అమ్మ ముఖం చూసి కూడా మీ అమ్మ ఊరుకోలేదు. అందరి ముందు మా అమ్మని ఎంతగానో అవమానించింది. దీని అంతటికీ కారణం నేనే కదా అంటూ ఇక శివ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక శివని ఆపి, నేనుండగా నీకు ఏది జరగదు శివ, ఏది జరగనివ్వను. నువ్వు చేసింది తప్పే, కానీ దాని వెనకాల కారణం ఉంది. అందుకనే నేను ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పలేదు. అది నువ్వు కావాలని చేస్తుంటే, డబ్బుల కోసమే చేస్తుంటే ఈ నిజాన్ని నేను ఎప్పుడో బయట పెట్టేసి నిన్ను అరెస్ట్ చేయించేవాణ్ణి. కానీ నువ్వు ఆ రోజు జరిగిన అవమానానికి ఇదంతా చేసావని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇక నిన్ను మాత్రం నేను నిలదీశాను, కానీ ఈ విషయం ఎవ్వరికీ కూడా నేను చెప్పలేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అన్న మాటకి, బావా, ఇన్ని రోజులు కూడా ఆ గుణగాడి మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వే నన్ను కాపాడాలి బావా, నువ్వే నన్ను కాపాడాలి. ఆ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో అని అంటూ ఉంటే, లేదు, నువ్వేమీ కంగారు పడుకో, పోలీసులు నిన్ను అరెస్ట్ చేయరు, నేను నిన్ను కాపాడుతాను, నీ మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. మీనా వెంటనే శివని ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోవాలి, ఎక్కడైనా దాచిపెట్టాలి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలుకి రాజేష్ ఇల్లు అయితే గుర్తొస్తుంది. ఇక మీనా, ఇప్పుడు రా వెళ్దాం శివన్ తీసుకొని అని అంటూ ఉంటే, అత్తయ్య, ఎవ్వరు మాటలు పట్టించుకోకండి, ఎవ్వరు ఏమన్నా కూడా అస్సలు మీరు బాధపడకండి. శివ ఏంటో మీకు తెలుసు, ఎందుకు చేశాడో కూడా వాడు కారణం చెప్పాడు. అందుకని ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు ఇక శివని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక శివతో అంటూ ఉంటాడు, అసలు నా ఫోను పోవడం, వెంటనే వీడియో బయటికి రావడం అంటే ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేశారు, ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. నాకు తెలిసి ఇదంతా కూడా గుణానే చేశాడు బావా, తనని ఏమీ చెయ్యలేమని మళ్ళీ నన్ను తన దగ్గరికి రప్పించుకోవాలని ఇదంతా వాడే చేశాడని అనిపిస్తుంది. ఆ రోజు వీడియో గురించి నేను గుణాకి చెప్పాను, అంతే తప్ప ఇంకెవ్వరికీ కూడా చెప్పలేదు అని అనగానే, ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని ఎవరు తీసుంటారండి అని అంటూ ఉంటుంది మీనా. ఆ గుణాగాడిని పట్టుకొని 4 తన్నితే మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి అని అంటూ ఉంటాడు బాలు. ఆ తర్వాత ఇక బాలు శివని రాజేష్ ఇంటికాడ దాచిపెట్టి గుణ దగ్గరికి అయితే వస్తాడు. ఇక గుణ దగ్గరికి వచ్చి, ఏంట్రా గుణ, వీడియో చాలా వైరల్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక గుణ అయితే, ఎవరు చేసిన పాపం వారికే తగులుతుంది కదా అని గుణ అయితే చెప్తూ ఉంటాడు. అవునా, మరి ఆ పాపంలో నీకు కూడా భాగం ఉంది కదా, మరి నీకు తగలేదేంటి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక గుణ అయితే, నాకేమీ సంబంధం లేదు, ఆ రోజు వాడు బైక్ నడపమన్నాడు, నడిపాను అని గుణ అయితే అంటూ ఉంటాడు. అదే విషయాన్ని మీడియా ముందు చెప్దూ కానీ రా నువ్వు అని అంటూ ఉంటే, మీడియా ముందా, నేనెందుకు వస్తాను, నేను రాను అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడే, సరే నువ్వు రాకపోతే రాకపోయావులే, మీడియాని ఇక్కడికి రప్పించాను అని మీడియానైతే పిలుస్తాడు. అప్పుడే ఒక్కసారే వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఈరోజు యూట్యూబ్లో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఇతను కూడా ఉన్నాడు, అలాగే నా బామర్ది శివ కూడా ఉన్నాడు.
కానీ నా బామర్ది శివ ఈ దొంగతనం చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం కూడా మీ ముందు నేను బయట పెడతాను. ఆ తర్వాత వాడు చేసింది తప్పో రైటో మీరే చెప్పండి. ఈ వీడియో కూడా వైరల్ అయిపోవాలి అని బాలు అయితే అంటాడు. అప్పుడు ఇక టీవీ ఆన్ చేస్తాడు సత్యం. ఇక మీడియాలో అంతా కూడా రావడం చూసి అప్పుడు ఇక ప్రభావతి, మనోజ్ అని అందరినీ కూడా పిలుస్తాడు. మీడియా ముందు ఇక గుణాని నిలబెట్టిన బాలుని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నేనేదో జరుగుతుందనుకుంటే ఇప్పుడు ఏదో జరుగుతుందేంటి? తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నిజాలన్నీ బయటపడిపోతాయా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి. ఆ తర్వాత గుణ అయితే అసలు మీరెందుకు ఆ శివతో ఉన్నారు అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళు. అది ఆ రోజు వాడు డబ్బులు కొట్టేస్తాను అన్నాడు. ఇక నేను కూడా సరే అని వాడితో చేతులు కలిపాను అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడే ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, శివ ఈ దొంగతనం చేయడానికి ఒక కారణం ఉంది. అత్తయ్య మీరు కూడా రండి అని పార్వతిని పిలుస్తాడు. మా అబ్బాయి ఈ దొంగతనం చేయడానికి కారణం ఉంది. మా అబ్బాయి దొంగతనం చేసిన ఆమె ఎవరో కాదో మా వియ్యపురాలే, స్వయంగా నా కూతురు అత్తగారు, మా అల్లుడు గారికి తల్లి. ఆవిడ దగ్గరే నా కొడుకు దొంగతనం చేశాడు. ఎందుకంటే ఆ ముందు రోజు మా మీద ఆవిడ దొంగతనం అని నింద మోపింది. నా కూతుర్ని చూడ్డానికి వాళ్ళ అక్కని చూడ్డానికి నా కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే వాళ్ళ అత్తగారు నా కొడుకుని అవమానించింది. నువ్వు మీ అక్కని చూడ్డానికి వచ్చావా, ఇంట్లో విలువైన వస్తువులు తీసుకువెళ్ళిపోతున్నావని బ్యాగ్ అంతా కూడా తడిమింది. అప్పుడే ఇక తినే భోజనం కూడా నేలపాలు చేశాడు వాళ్ళ పెద్దబ్బాయి. ఈ అవమానం అంతా కూడా నా కొడుకు భరించాడు. నా కొడుకుని వాళ్ళ పెద్ద కోడలు కొట్టింది, అలాగే వాళ్ళ పెద్ద కొడుకు కూడా కొట్టాడు. పిల్లనిచ్చిన వాళ్ళం కదా అని ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉన్నాము. ఏనాడు కూడా నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా లేదు. వాళ్ళ అత్తగారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధిస్తూనే ఉండేది. వాళ్ళ మావయ్య గారు దేవుడు, మా అల్లుడు కూడా ఎంతో బాగా చూసుకుంటాడు. అందుకని ఆ ఇంట్లో తను కాపురం చేస్తుంది. ఇంటిల్లి పాదికి వంట వార్పు చేసి పువ్వులు అమ్ముకొని నా కూతురు కష్టపడుతుంది. అయినా సరే ఇంట్లో ఏ తప్పు జరిగినా నా కూతుర్నే దెప్పి పొడుస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు అయితే మిగతా ఇద్దరు కోడళ్ళు కోటీశ్వర్లు అని తను నా కూతురు పేదింటి నుంచి వచ్చిందని పూలమ్ముకునేదని అందరి ముందు ఎన్నోసార్లు అవమానించింది కూడా. మా బస్తీలో వాళ్ళ ఎదురు అలాగే మా బంధువుల ఎదురు కూడా తను ఎంతగానో అవమానించింది. నా కొడుకు ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న 1,00,000 రూపాయలు పోయాయని, అది కూడా నా కొడుకే దొంగతనం చేశాడని నా కొడుకు తీయకపోయినా సరే మమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించింది ఆ రోజు. అప్పుడే తర్వాత తెలిసింది తన భార్యని హనీమూన్కి తీసుకువెళ్ళడానికి తన పెద్ద కొడుకు ఆ 1,00,000 రూపాయలు దొంగలించాడు. హనీమూన్ టికెట్లు వచ్చే వరకు ఈ విషయం తెలీదు. ఉద్యోగం లేని వాడికి 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని అప్పుడు తెలిసొచ్చింది మాకు. నిజాలు అన్నీ కూడా కోర్టు లెటర్ అంతా కూడా బయటపడడంతో ఈ అవమానం తట్టుకోలేక మా అబ్బాయి ఆ రోజు ఆవిడ దగ్గర 1,00,000 రూపాయలు దొంగతనం చేసి మేం పడ్డ బాధని కూడా తను పడాలని అనుకున్నాడు. అంతే తప్ప ఆ 1,00,000 రూపాయలు ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. ఆ డబ్బులు కూడా మా అల్లుడు గారు ఎప్పుడూ కూడా ఇచ్చేశారు. ఆ డబ్బులు తీసుకుంది. అయినా సరే మా ఇంటికి వచ్చి మా శివని చెప్పు తీసుకొని కొట్టి అవమానించింది. నా కొడుకు చేసింది తప్పు కాదని నేను అనడం లేదు. మా శివని వీడు ఉద్యోగం ఇప్పించి నాశనం చేశాడు. అధిక వడ్డీలు ఇప్పించి మరీ వడ్డీలు వసూలు చేసి అందరినీ కూడా బాధ పెట్టేవాడు. ఇక అతని బాధ తట్టుకోలేక మా శివ అతని దగ్గర నుంచి పని మానేసి కాలేజీలో జాయిన్ అయ్యాడు. అది చూసి ఓర్చుకోలేనివాడు ఈ వీడియోని వైరల్ చేసి మా అబ్బాయి పరువు తీశాడు అని మొత్తం కూడా నిజాన్ని బయట పెడుతుంది పార్వతి. అప్పుడు ఇదంతా చూసి ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి షాక్ అయిపోతూ చూసారా అందరి ముందు నా పరువు ఎలా తీస్తుందో అని అంటూ ఉంటే, ఉన్నదే కదా చెప్పింది, లేనిదేమీ చెప్పలేదు కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఇప్పటి వరకు నీ గురించి ఇలా చెప్పేవాళ్ళు లేక నువ్వు డబ్బు చూసుకొని
డబ్బున్న వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుని విర్రవీగావు. పేదవాళ్ళకి కోపం వస్తే సహనం కోల్పోతే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక గుణ అయితే, నాకు ఈ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ వీడియో నాకు తీసుకొచ్చి ఇచ్చింది మాత్రం రోహిణి, ఈ బాలు వాళ్ళ వదిన అని నిజాన్ని బయట పెడతాడు. ఆవిడ నా దగ్గర డబ్బులు అప్పుకి తీసుకునేది. తర్వాత దినేష్ అనే అతను తనని ఏడిపిస్తున్నాడని ఆయన్ని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇమ్మంది. ఆ తర్వాత శివని ఎలాగైనా పనిలోకి తీసుకోవాలని నేనే ఆవిడ చేత బాలు ఫోన్ని కొట్టేయించి వీడియోని తీసుకున్నాను అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారి మనోజ్, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బాలు ఫోన్ని కొట్టేసి ఆ వీడియో ఆ గుణ చేతికి ఇచ్చింది నువ్వా అని అంటూ ఉంటాడు సత్యం. అది మావయ్య అని అంటూ ఉంటే, మరి అదేంటి నువ్వు నా దగ్గరికి వచ్చి సోషల్ మీడియాలో వీడియో వస్తుందని చెప్పావు అని మనోజ్ అంటాడు. నా దగ్గరికి వచ్చి అలాగే చెప్పిందిరా అని ప్రభావతి అంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఇక రోహిణిని నిలదీస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణికైతే ఇలాంటి దిమ్మ తిరిగే షాక్ అయితే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.